హాయ్ ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల మనము మోక్షానికి అర్హత అనే ఒక కథను చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒక అరణ్యంలో ఇద్దరు యోగులు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు. భగవంతుడి అనుగ్రహం పొంది మోక్షాన్ని సాధించాలనేదే వారి ఆశయం. ఒకరోజు నారద మహర్షి అటువైపుగా వచ్చి ఆశ్రమం దగ్గర ఆగాడు. యోగులిద్దరూ ఆయనకు నమస్కరించారు, ఆశ్రమంలోకి ఆహ్వానించారు, అతిథి సత్కారాలు చేశారు. స్వామి, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగారు. నాయనలారా, నేను దివ్యలోకాల్లో ఉన్న ఆ పరంధాముని దర్శించుకొని వస్తున్నాను అని బదులిచ్చాడు. మీరు దర్శించినప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు యోగులు. నేను వెళ్ళేసరికి భగవానుడు తీరిగ్గానే ఉన్నారు. ఒక సూది బెజ్జంలో నుంచి ఏనుగులను ఒంటెలను ఒకవైపు నుంచి మరొక వైపుకు తీస్తూ ఆడుకుంటున్నారు. ఇది విచిత్రం అనిపిస్తుందా అన్నాడు నారదుడు. అందులో గొప్ప విచిత్రం ఏముంది స్వామి? ఆయన చేయలేనిది ఏముంటుంది? ఈ సృష్టి అంతా ఆయన లీలే కదా అన్నాడు ఒక యోగి. ఆ మాటలను రెండో యోగి ఖండిస్తూ, మీరు చెబుతున్నదంతా అభూత కల్పన. సూది బెజ్జంలోకి ఏనుగులు ఒంటెలు ఎలా వెళ్తాయి? అది అసాధ్యం కదా. మీ మాటలను బట్టి అసలు మీరు భగవంతుణ్ణి కలుసుకోలేదని అర్థమైపోతుంది అన్నాడు. అప్పుడు నారదుడు, ఒక చిన్న పిల్లవాడు తనకు తల్లిదండ్రులు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్ముతాడు. భక్తుడికి కూడా భగవంతుని పట్ల అలాంటి నమ్మకమే ఉండాలి. భగవంతుడికి అసాధ్యం అనేది ఏది ఉండదు. ఆయన శక్తి పూర్తిగా గ్రహించగలిగేవారు ఎవ్వరు లేరు. ఆయన ఎవ్వరి ఊహలకు అందనివాడు. ఈ భౌతిక ప్రపంచంలోని కొలమానాలతో ఆయనను లెక్క వేయడం అవివేకము. మీలో ఎవరు మోక్షానికి అర్హులో నిర్ణయించాలని ఆ భగవంతుడు నన్ను అడిగాడు. భగవంతుడి మీద నిస్సందేహమైన విశ్వాసమే మోక్షానికి అర్హత. ఆ అర్హత ఎవరికి ఉందో మీకు అర్థమైందనుకుంటాను అన్నాడు చిరునవ్వుతో. మోక్షం పొందాలంటే ఏం చెయ్యాలి, అది ఎవరికి లభిస్తుంది అని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శ్రీరామకృష్ణ పరమహంస చెప్పినటువంటి కథ ఇది ఫ్రెండ్స్. అంటే దీని యొక్క మోరల్ ఏంటి? మనము ఎవరిపైనా కానీ భగవంతుడి మీద కూడా నిస్సందేహమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కానీ భగవంతుడితో చేశాడా, ఇది సాధ్యమవుతుందా అనేటి అనవసరమైనటువంటి ఆలోచనలు మనము చెయ్యకూడదు అనేది దీని ద్వారా మనము తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఈ వారం సండే స్టోరీ. బాగుంది కదా.